శేఖర్ రావు గారు ట్రస్మా ప్రెసిడెంట్ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి. ఆయన మొట్టమొదలే చెప్పారు, 2 days బ్యాకే చెప్పారు బ్యాలెట్స్ చూసి అంజిరెడ్డి గెలుస్తున్నాడని. మన జీ తెలుగు న్యూస్ కు ప్రత్యేకంగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిందే ఇప్పుడు నిజమవుతుంది. ఏం సార్, ఏం అప్డేట్ ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంజిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు, 5,300 లీడ్ లో ఉన్నారు. అంటే ఇద్దరి మధ్యలో ఓట్లకు 5,300 లీడ్ ఉన్నారు కాబట్టి థర్డ్ ప్రియారిటీ కింద ఒక 4 ఇండిపెండెంట్ తోని నరేందర్ రెడ్డి గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు ఆర్ఓ మేడం ను. చేస్తే వారు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ థర్డ్ అది కింద మొత్తం ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఎవరికి మనం థర్డ్ ప్రియారిటీ కౌంట్ చేస్తామనేది అది ఒక రూల్స్ లో గానీ దేనిలో లేదు. కాబట్టి ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో, ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో వాళ్ళని డిక్లేర్ చేస్తానని మేడం ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. నరేందర్ రెడ్డి గారు కూడా ఈ కౌంటింగ్ స్థలాన్ని విడిచి వెళ్ళినట్టు తెలిసింది. కౌంటింగ్ స్థలాన్ని విడిచి వెళ్లారు. ఓకే, సో ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ ఎక్స్పెక్టెడ్ అంతే. ఇంకా అధికారికంగా ప్రకటించడం ఒకటే లాంఛనం అంతేనా? అంతే. అంటే ఇప్పుడు నరేందర్ రెడ్డికి పడ్డ సెకండ్ ప్రయారిటీ ఓట్లను కూడా లెక్కించి దానిలో అంజిరెడ్డికి పడ్డాయి మాత్రమే కౌంట్ అవుతాయి, మిగతా ఎవరికి కౌంట్ కావు. ప్రసన్న హరికృష్ణకు పడ్డా కౌంట్ కావు, మీకు పడ్డా కౌంట్ కావు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి. అంతేనా? అంతే అంతే అంతే. నరేందర్ రెడ్డి గారి ఒకవేళ తీసుకుంటే సెకండ్ ఎలిమినేట్ చేసి సెకండ్ ప్రియారిటీ అవి కౌంట్ చేస్తే చేస్తారు కావచ్చు, లేదంటే డైరెక్ట్ డిక్లేర్ చేస్తారు కావచ్చు. డైరెక్ట్ డిక్లేర్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ 63,000 ఓట్లు, 63,404 ఓట్లు ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. దీనిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయట? 300 బీజేపీ లీడ్ ఉంది. 300 దానిలో కూడా ప్రసన్న హరికృష్ణ నల్ల దాదాపు 19,000 వరకు సింగిల్ ఓట్లే వచ్చినాయి అన్న. కేవలం 44,000 ఓట్లు మాత్రమే లెక్క పెట్టారు. ఓకే, 19,000 వరకు వారికి మొదటి ప్రియారిటీ కింద ఒక ఓటు మాత్రమే వచ్చింది, 19,000. ఓకే, ఓన్లీ ప్రసన్న హరికృష్ణకు డైరెక్ట్ గా వేసిన వాళ్ళు 19,000 మంది. ఓకే, అయితే 44,000 ఓట్లు లెక్కిస్తే ఈ ప్రసన్న హరికృష్ణ ఓట్లలో కూడా 300 ఓట్ల మెజార్టీ బీజేపీకి వచ్చింది. సో ఆల్రెడీ 5,000 దగ్గర మెజార్టీ ఉంది. 5,000 ప్లస్ 300, 5,300 ఓట్లతో అంజిరెడ్డి గెలిచారనుకోవచ్చు. ఓకే, లీడ్ ఉన్నారు, ఆల్రెడీ డిక్లేర్ చేయొచ్చు 1-2 minutes లా మేడం. సో మనకి కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్ రెడ్డి వెళ్ళిపోయారని సమాచారం అంతోంది శేఖర్ రావు గారు. సమాచారం. సో అఫీషియల్ గా కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన చేస్తారు. సర్టిఫికెట్ ఇస్తారు. ఓకే ఓకే ఓకే. అంటే అధికారిక ప్రకటన అంటే నరేందర్ రెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రయారిటీ కూడా కౌంట్ చేయాలి కదా, కౌంట్ చేసి 1,11,000 వచ్చినట్టు చూపించాలి కదా. మరి అది చేస్తారో లేదో తెలియదు ఇంకా. అంటే ఆర్ఓ మేడం అంటే దాన్ని చేసి కూడా టైం వేస్ట్ కదా. అట్లా 50% అప్పుడు కూడా నాకున్న సమాచారం ఏంటంటే నరేందర్ రెడ్డి, నాకున్న సమాచారం, నాకున్న ఐడియా ఏంటంటే నరేందర్ రెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రయారిటీలో అంజిరెడ్డికి వచ్చిన ఓట్లను మాత్రం లెక్కబెట్టి అప్పుడు 1,11,000 వచ్చేంత వరకు కౌంట్ చేస్తారు. రాకపోతే అప్పుడు అల్టిమేట్ గా విన్నర్ గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది చేసినా చేయకుండా ఒకటే కదా. చేసినా చేయకుండా ఒకటే కానీ లెక్క ప్రకారం చేయాలి. అంటే ఎన్నిక దాని ప్రకారం రూల్ ప్రకారం చేయొచ్చు, చేయాలి. కానీ చేసిన టైం వేస్ట్. ఇప్పుడు అక్కడ ఉన్న దాదాపు 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా. ఎట్లా మీరు ఎట్లా పసిగట్టారు?